ఉదాహరణకి ఎటువంటి బీటెక్ కోర్సులు చేయొచ్చు అంటే బీటెక్ బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రాన్ని చేయొచ్చు. సో బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఈరోజు రేపు మనం మొత్తం ప్యాకేజింగ్ ఫుడ్కి అలవాటుపోయినాం. సో ఆ ప్యాకేజింగ్ సంబంధించినటువంటి చూసేది ఎవరు? ఈ ఫుడ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు ఆహారాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, పాడవకుండా పాలు ఎలా తయారు చేయాలి. ఈ బిస్కెట్ 2 నెలల పాటు ఉంటాయి. మనం ఇంట్లో వంట చేసుకుంటే 3 రోజులు అయితే కుళ్ళిపోయిన వాసన వచ్చేస్తుంది. అదే ఒక బిస్కెట్ ప్యాకెట్ 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అట్లాంటి దాంట్లో ఏం వేయాలి, సో వాటి మోతాదు దాటకుండా యాజ్ పర్ కంప్లైంట్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ లా ప్రకారం దాన్ని ఎలా చేయాలి. సో బీటెక్ డైరీ టెక్నాలజీ, పాల ఉత్పత్తుల పరిశ్రమ, అంటే మీరు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే వెనదీసే ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు దానికి రెలవెంట్గా పన్నీర్ ఫామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అల్లైడ్ బ్రాంచెస్ అనమాట. డైరీ అంటే దీనికి ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, దీంట్లో ఏం చేస్తారంటే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఉంటాయి కదా, వ్యవసాయ పనిముట్లు, ప్లవ్ ఉంటుంది, దాని తర్వాత గొర్రె ఉంటుంది, దాని తర్వాత ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్ సంబంధించి దానికి అసోసియేటెడ్ ఉంటుంది, లేదా మందు కొట్టే పిచికారీ చేసే యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చినాయి మందులు కొట్టేదానికి. అంటే వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు ఏదైతే తయారు చేస్తారో వాళ్ళు ఇంజనీర్లే, కాకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కూడా 60 నుంచి 70% అగ్రికల్చర్ డిపెండెంట్. బీఎస్సీ అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు దానికి జబ్బులు రాకుండా పురుగు మందులు కొట్టడం, ఏం పురుగు మందులు కొట్టాలి, ఏ పంట వేయాలి, దానికి భూమి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఏమి సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఇది బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చెప్తారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వ్యవసాయాన్ని అధునాతనంగా చేయడం కోసం, ఒకప్పుడు మనం ఎద్దులతో దున్నేవాళ్ళం, అక్కడ నుంచి ట్రాక్టర్ వేయడం, ప్లవ్ వేయడం నేర్చుకున్నాం అనమాట. ఇట్లా ఎన్నైతే అధునాతన యంత్రాలు వచ్చినాయి, ఉదాహరణకి గడ్డి కట్ చేసేటువంటి ఒక యంత్రము, సో చిన్న చిన్న ట్రాక్టర్స్ అనమాట, అంటే పాదులు మధ్యపోతూ మనం తవ్వే పని లేకుండా చేసుకునేదానికి అలాంటి యంత్రాలు ఎన్నో వస్తున్నాయి. ఇటువంటి యంత్రాలను ఎవరు తయారు చేస్తారు? బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తయారు చేసిన వాళ్ళు తయారు చేస్తారు. సో బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సరే, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎంఆర్ఐ మిషన్ ఉంది, ఎక్స్రే మిషన్ ఉంది, లేకపోతే మీకు బ్లడ్ టెస్ట్ చేసుకునేదానికి ఒక చిన్న మిషన్ వచ్చింది. ఇవన్నీ ఎనీథింగ్ బయోకి సంబంధించి, అంటే బయాలజీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ అయినా పెద్ద ఎక్విప్మెంట్ అయినా బయోమెడికల్ ఇంజనీర్స్ తయారు చేస్తారు.